శ్రీ మహాజనాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. ధర్మరాజు నారచీరలు మరుడ చర్మాలు ధరించి ఆభరణాలు లేకుండా, గొడుగు ఆచ్ఛాదనలు లేకుండా, ఆభరణాలు లేకుండా నడిచి వెళ్తున్నాడు. ప్రజలందరూ చూస్తున్నారు. చాలా దీనంగా ఉన్నారు ప్రజలు కూడా. అప్పుడు అనుకుంటున్నారు, గతంలో ధర్మరాజు వెళ్తూ ఉంటే చతురంగ బలాలతో కూడినటువంటి పెద్ద సేన అతని వెనకాల వెళ్తూ ఉండేదే. ఇవాళ ఆయన వెనకాల ఎవరున్నారు? తన నలుగురు సోదరులు ఉన్నారు, ద్రౌపది ఉంది. ఇంతకుముందు ద్రౌపదీదేవిని చూడడం అనేది ఎవ్వడికి సాధ్యం కాదు. అటువంటిది ఇవాళ ఆమె రాజమార్గంలో నడిచి వెళ్తూ ఉంటే అందరూ చూస్తున్నారు ఆమెని. ద్రౌపది అంగరాగాలు ధరించి ఉండేది, రక్తచందనం పూసుకొని ఉండేది. ఇప్పుడు ఏమవుతోంది? వాన, ఎండ, చలి అవన్నీ కూడా ఆమెని బాధిస్తాయి. నిజంగా కుంతీదేవి ఎంత ధైర్యం! ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి కదా. ఎంత ధైర్యం తెచ్చుకొని ఆవిడ ఈ కొడుకులతోటి, ఇటువంటి దీనస్థితిలో ఉన్న కొడుకులతోటి, కోడలతో మాట్లాడుతున్నది. మరోరైతే ఈ స్థితిలో వారిని చూసి తట్టుకోగలరా, చూడగలరా, మాట్లాడగలరా అనుకుంటున్నారు. కొడుకు గుణహీనుడైనప్పటికీ కూడా వాడు కష్టాల్లో ఉంటే తల్లి చూడలేదు, ఎవరూ చూడలేరు కదా. అటువంటిది తన నడవడితో, తన ప్రవర్తనతో లోకాన్నంతటి జయించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజు ఇటువంటి కష్టాలు పాలైతే ఆ తల్లి ఎలా చూడగలుగుతున్నది అని అనుకుంటున్నారు. ధర్మరాజుకి 6 గుణాలు. ఈ 6 గుణాలు ధర్మరాజు యొక్క శోభని పెంచుతూ ఉంటాయి. ఏమిటివంటే మార్దవం ఉంది, దయాగుణం ఉంది, ధైర్యం ఉన్నది, శీల సంపద ఉన్నది, ఇంద్రియ నిగ్రహం ఉన్నది, మనో నిగ్రహం ఉన్నది. ఈ 6 గుణాలు కూడా ధర్మరాజులో ఉన్నాయి. అటువంటి ధర్మరాజుని ఈ రకంగా దెబ్బతీశారు ధార్తరాష్ట్రులు. అది చూసి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎలా ఉంది ప్రజల బాధ అంటే, వేసవి కాలంలో నీరు ఎండిపోయిందనుకోండి, అక్కడ ఆ నీరు తాగడానికి వచ్చిన జలజంతువులన్నీ కూడా బాధపడతాయి. అయ్యో, నీరు తాగేవాళ్ళ ఇవాళ నీరు లేదే అని బాధపడతాయి. ఒక చెట్టు ఉంది, ఎప్పుడూ ఫలాలతో పుష్పాలతో ఉండేది. వేరు నరికేశారు. నరికేస్తే ఆ చెట్టు ఫలములు లేవు, పుష్పాలు లేవు, ఏవీ లేవు. అలాగా ధర్మరాజును చూస్తే ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అని అసలు ఈ ధర్మరాజు ఎవరు? మూలం యేష మనుష్యానాం ధర్మరాజో మహాద్యుతి. ఈ ధర్మరాజు మనుష్యులందరికీ కూడా మూలమైనటువంటి వాడు. మరి ఫలపుష్పాలు ఏమిటి అంటే, పుష్పం ఫలం చ పత్రం చ సాటాస్తేతరే జనా. ధర్మరాజు మూలమైతే మనుషులందరికీ కూడా ఇతర మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు. త్రే భ్రాతర ఎవ క్షిప్త్రం సపుత్ర సా బాంధవ గచ్చంత మనురక్షామ ఏన గచ్చతి పాండవ. ధర్మరాజే మూలము, ఇతర మనుషులందరూ కూడా పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలు. అందువల్ల మనం ఏం చెయ్యాలి? మన బిడ్డలతో, మన బంధువులతో, అందరితో కలిసి మనం కూడా ఈ 4 పాండవులు సోదరులు ఎలా వెళ్తున్నారో ధర్మరాజు వెనకాల, అలా మనం కూడా ఈయన వెనకాల నడుస్తూ వనాలకు వెళ్ళిపోదాము అనుకున్నారు. ఆనాడు రామచంద్రమూర్తి వారి విషయంలో అయోధ్యావాసులందరూ అదే నిర్ణయానికి వచ్చారు. అని ఉద్యానాలు, పొలాలు, ఇల్లు అన్నీ వదిలిపెడదాం, సుఖాలు, దుఃఖాలు అన్నీ వదిలిపెడదాం. ఆయన సుఖమే మన సుఖము, ధర్మరాజు సుఖమే మన సుఖం, ధర్మరాజు దుఃఖమే మన దుఃఖం అనేటువంటి భావనతో ఆ ధార్మికుడైనటువంటి మహారాజు అయినటువంటి ధర్మరాజు వెనకాల వెళ్ళిపోదాం అనుకున్నారు. అని మన ఇంట్లో ఉన్నటువంటి నిధులు, నిక్షేపాలు అన్నీ కూడా తీసుకెళ్ళిపోదాం, మన ధనధాన్యాలు కూడా తీసుకెళ్ళిపోదాం, మనకు అవసరమైన సామగ్రిని తీసుకుని వెళ్ళిపోదాం. అప్పుడు ఇళ్ళన్నీ కూడా దుమ్ము కొట్టేస్తాయి, దేవతలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. నీళ్ళు ఉండవు, ఈ చిమ్మటము అవి ఉండదు, ఇంట్లో నిప్పు ఉండదు, బలికర్మలు ఉండవు, యాగాలు ఉండవు, మంత్రపాఠాలు ఉండవు, హోమాలు ఉండవు, జపాలు ఉండవు. ఈ రకంగా ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ఇళ్ళన్నీ కూడా శకుని వచ్చి తీసుకుంటాడు అని అనుకుంటున్నారు. అని వనం నగర మధ్యాస్తు ఎత్ర గచ్చంతి పాండవాః
అస్మాభిచ్చ పరిత్యక్తం పురం సంపజ్జతాం వనం. పాండవులు వెళ్ళినటువంటి అరణ్యం ఏదైతే ఉందో ఆ అరణ్యమే నగరం అవుతుంది. మనం ఇప్పుడు విడిచిపెడతామే ఈ నగరము, ఈ నగరమే అరణ్యం అయిపోతుంది. అయోధ్యావాసులు కూడా రాములు వారు ఎక్కడుంటే అదే అయోధ్య, రాములు వారు లేకపోతే అయోధ్య కూడా వనమే అని అన్నారు. అదే మాట ఇక్కడ వీళ్ళు అన్నారు అని. మనం అరణ్యంలో ధర్మరాజుతో కలిసి వెళ్ళిపోదాము. అక్కడ ఆకులు, అన్నము, పండ్లు ఇవే తినేటువంటి వాళ్ళం మనం వెళ్ళడం వల్ల ఈ అరణ్యంలో జంతువులు అన్నీ కూడా, పక్షులన్నీ పారిపోతాయి. అరణ్యంలో పాండవులతో కలిసి హాయిగా ఆనందంగా జీవిద్దామని అనుకుంటున్నారు. ప్రజలు అనేక విధాలుగా ప్రజలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు. ధర్మరాజు విన్నా మనసు ఏమీ చలించలేదు. ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు, సత్యవ్రత దీక్షలో ఉన్నాడు. అప్పుడు ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆ స్త్రీలందరూ కూడా తమ భవనాల నుంచి చూస్తున్నారు. పరదాలు ఎత్తివేసి పాండవుల్ని చూస్తున్నారు. పాండవులు ఉండు చర్మాలు ధరించి వెళ్తున్నారు. ద్రౌపది కూడా ఉన్నది. ఎప్పుడూ కూడా వాళ్ళు ఎంతవరకు ద్రౌపదిని చూడలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ద్రౌపదిని వాళ్ళు చూస్తున్నారు. వారు చాలా బాధపడ్డారు. స్త్రీలందరూ కూడా చీ చీ అని కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ కౌరవుల యొక్క పత్నులు వాళ్ళు కూడా ద్రౌపదిని గృహసభకి తీసుకురావడము, ఆమె వస్త్రాన్ని ఆడడం అవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు కూడా పాపం ఏడ్చారు. అందరికీ తెలిసేటట్లే ఏడ్చారట. ఏదో ఎవరికి తెలియకుండా ఏడవలేదుట. వాళ్ళు కూడా కౌరవులను నిందించారట, తమ భర్తలు నిందించారట. చాలా బాధపడ్డారు వారు కూడా. అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ తన కుమారులు చేసినటువంటి అవినీతిని ఒక్కసారి గురించి ఆలోచించాడు. మనసు కలతపడింది. మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తోంది. స్వస్తి.